అయిపోయింది. ఇది తీసి ప్లేట్లో పెట్టుకుందాం. మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అందుకని ఈ మొలకెత్తిన విత్తనాలు రోజు తినడం కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఈ మొలకెత్తిన విత్తనాలు దోశగా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కూడా కొత్త టేస్ట్ని చేసామన్న ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి హెల్తీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. ఈ విధంగా దోశను వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం రండి. ఈ మొలకెత్తిన విత్తనాలని ముందుగా మనం మిక్సీ చేసి పట్టుకుందాం. అందులో 2 మిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకున్నామండి, ఇలా అవుతుంది. ఇది బౌల్లో వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ రాసుకొని దోశని ఇలా వేసుకోవాలి. మంచిగా సన్నగా వచ్చేలా వేసుకొని ఇలా రౌండ్ షేప్లో రావాలండి. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని ఇలా చల్లుకొని కొద్దిగా ఆయిల్ సైడ్లోకి వేసుకుంటేనే చాలా చక్కగా వస్తుంది. కొద్దిగా నీళ్ళని ఇలా చల్లుకోవాలి. చూడండి, దోశ అయిన తర్వాత ఇలా వస్తుందండి సైడ్లకి. ఇప్పుడు మనం చిన్నగా తరిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ని వేసుకుందాం. కదా, మొలకెత్తిన విత్తనాలతో దోశ రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, టేస్ట్ చేయడమే. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.